నందికొట్కూరులో ఒక పెద్ద ఆయన బస్టాండ్ నుండి చాలా ఇబ్బంది పడుతున్నాడని ఆత్మకూరు డిఎస్పీ గౌరవనీయులైన ఆత్మకూరు డిఎస్పీ సార్కి చెప్తే పోలీసు వారు వచ్చి ఇక్కడ వాళ్ళ కొడుకుతో అలా మాట్లాడి కుట్టం వేపించి ఇక్కడ పెట్టారు. ఆ కుట్టంలో ప్రస్తుతం వాళ్ళు సర్కేస్ కోతారు. ఇదే బండి సర్కేస్ బండి, వాళ్ళ మన్మోడు. ప్రస్తుతం ఇప్పుడు చలి ఉంది. వీళ్ళు కుర్చీలు పెట్టుకున్నారు, మంచం బాగా పెట్టుకున్నారు. ఈయనైనా మీ మనిషి? ఈ మనిషి అంటే తండ్రిని ఆడ వదిలేసినాడు. భార్య తండ్రి మాత్రం ఈ పెద్ద ఆయన కొడుకుని వదిలేసి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సంపాదించుకొని తిరుగుతూ ఉన్నాడు. కింద ఒక 2 కోతులు ఉన్నాయి. ప్రస్తుతం దీంట్లో 2 కోతులు ఉన్నాయి. దీంట్లో కోతులు ఉన్నాయి. ఇప్పటికి చాలా హింసించినారు బస్ స్టాండ్లో పెట్టి. ఈ పెద్ద ఆయన కూతురికి మామ అవుతాడు ఆయన, అంతే కదా? నీ కూతురికి మామనే కదా? కానీ చాలా అన్యాయంగా వదిలేసినారు మీరు. నెల తిరగబట్టి మేము మీరు దొరకలే. ఆత్మకూరు గవర్నమెంట్ డిఎస్పీ సార్కు మేమే కంప్లైంట్ ఇచ్చింది. మీరు రేపు కానీ ఈరోజు కానీ షెడ్ ఇక్కడే మీ ఇంటి పక్కన వేసుకొని ఆ ముఖంగా గాలి వస్తుంది, ఈ ముఖం వేసి గాలి తగలకుండా లోపల ఒక మంచము అన్నీ పెట్టాల. లేదంటే చట్టబద్ధంగా మీ కూతురు పైన, మీ అల్లుని పైన, మీరు ఎవరెవరైతే అతనికి ఇబ్బంది కలిగిస్తున్నారో అందరి మీద కేసులు అవుతాయి. ఈ బండికి అసలు బండి రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. వెనక ఇప్పుడు కింద 2 కోతులు ఉన్నాయి. ఆ కోతులను ఆ విధంగా హింసించకూడదు. సౌండ్ సిస్టమ్ ఇంత ఉంది. సరే, మొత్తం పైన పెద్ద ఆయన బాగా చూసుకోవాలా. ఇది టార్గెట్. ఏదో వీడియో తీసుకుంటున్నాను. తమ్ముడు, దేవునికి భయపడు. పోలీసు వాళ్ళకు భయపడకపోయినా పోలీసు వాళ్ళకు కొన్ని అధికారం దేవుడిచ్చినదే. వాళ్ళకు భయపడి చేతి కష్టమే కదా. ఇక్కడ నువ్వు స్టాండర్డ్ వేసి నువ్వు సర్కేస్ పోతే తాతన నువ్వు విని ఉంటావు. వాళ్ళు సర్కేస్ పోతే ఆయన తోడు పెట్టి ఏదో విధంగా ఆ పెద్దాన్ని చనిపోయేదాకా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ధర్మం అది. దేవునికి భయపడండి. ఓకేనా?